నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక మాసం ప్రారంభం అయిపోయింది మనకు ఆల్రెడీ. ముఖ్యంగా ఈ మాసంలో మనం ఎంత చేస్తే అంతే ఫలితం కాకుండా ఎంత చేశామో దానికి రెట్టింపు ఫలితం వస్తుంది అని అంటూ ఉంటారు. అసలు నిజంగా ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే ఆ దైవానుగ్రహం మనకు సంపూర్తిగా లభిస్తుందో వివరించండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు మాసాలకెల్లా ఉత్తమమైనటువంటి మాసం కార్తీక మాసము అని చెప్పడం జరిగింది. మనము సంవత్సర కాలంలో ఏ మాసమైనా తీసుకోండి, మనకు అత్యధికంగా మనము శుభకార్యాలు జరుపుకునేటటువంటి మాసం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం కార్తీక మాసమే అని మనం చెప్పుకుంటూ ఉంటాం. శాస్త్ర ప్రకారం మనకు ఉత్సవాలు కావచ్చు, నవరాత్రులు కావచ్చు, లేదా పండగలు కావచ్చు. పండగలు అయితే 1 లేదా 2 రోజులు జరుపుకుంటాము, ఉత్సవాలు అయితే 9 రోజులు జరుపుకుంటాము. అలాగే ఇవన్నిటికీ కూడా ముడిపడి ఉన్నటువంటిది కార్తీక మాసం. కార్తీక మాసము దాదాపు 33 రోజుల పాటు చేసుకుంటాము. చాలా మంది ఏమనుకుంటారంటే కార్తీక మాసము కేవలం నెల రోజుల పాటే ఉంటుంది కదా అని అనుకుంటారు. కానీ మన కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ధనత్రయోదశి నుంచే ప్రారంభమవుతుంది. అందుకే 33 రోజులు. ఆ 3 రోజులు ఈ 30 రోజులు, మొత్తం 33 రోజులు. అంటే దాదాపుగా నెల రోజుల పాటు ప్రతిరోజు పండగలా ఉండేటటువంటి వాతావరణము, పండగలా చేసుకునేటటువంటి వాతావరణం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసంలో పుణ్యము సంపాదించుకోవాలి, మన పాపాన్ని దూరం చేసుకోవాలి. పాపము పుణ్యము రెండు మనకు కనిపించవండి, ఏది మన కంటికి కనిపించదు. కానీ మనం చేసేటటువంటి ఆచార వ్యవహారాదుల సాంప్రదాయాల్లో పాపము పుణ్యము అనేటటువంటిది దాగి ఉంటుంది. కాబట్టి ఆ దాగి ఉన్నటువంటి దాన్ని మనం వెలికి తీయాలి అని అంటే అది దేని ద్వారా సాధ్యపడుతుంది అంటే దానము, జపము, తపము, హోమము, తర్వాత దీపారాధనము, దైవారాధనము, క్షేత్ర దర్శనము, ఇవన్నీ కూడా పాపాలను తొలగించేటటువంటి ప్రక్రియలు. ఇలా పాపాన్ని తొలగించేటటువంటి అనేక మార్గాలలో ఈ కార్తీక మాసం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మాసంగా చెప్పడం జరిగింది. మరి కార్తీక మాసం వచ్చింది, పుణ్యాన్ని సంపాదించుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచన వస్తే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చేయవలసింది స్నాన విధి, అలాగే జపం యొక్క విధి, అలాగే ఆచరించవలసినటువంటి దైవారాధన. ఈ 3 కూడా సమపాలల్లో గనక మనం ఆచరిస్తే మీరన్నట్టుగా పుణ్యముతో పాటు పురుషార్థం కూడా లభించేటటువంటి గొప్పనైనటువంటి విధానము ఆ పరమశివుడు మనకు అందించాడు. ఇప్పుడు జపము అంటే మంత్ర జపమా, నామ జపమా? అదేమైనా సంఖ్య సంకల్పం మనం పెట్టుకోవాలా? దానాలు అన్నారు, మరి ఎలాంటివి దానాలు చేయాలి? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు జపము అన్నదానికి అర్థం ఏంటంటే దీనికి 3 రకాలుగా ఉంటుంది. 1 గురువు ఉపదేశించినటువంటి జపం ఒకటి ఉంటుంది. 2 గాయత్రి జపము, ఎవరికైతే యజ్ఞోపవీత ధారణ చేయించేటటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే యజ్ఞోపవీత ధారణ చేశారో వాళ్ళకు గాయత్రి జపం చాలా పరమ పవిత్రమైనటువంటిది. 3వది నామ జపము. ఈ 2 కూడా అనుసంధానం లేనటువంటి, గురువు లేరండి, మా గురు జపం లేదు, మా గురువు యొక్క సంకల్పం లేదు అనుకున్న వాళ్ళు, అలాగే గాయత్రి యజ్ఞోపవీత ధారణ లేదు అని అనుకున్న వాళ్ళు నామజపం చేసుకోవచ్చు. అంటే ఉపదేశం లేని సామాన్యులంతా నామజపం. ఉపదేశం లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా నామజపమే చేసుకోవాలి అని శాస్త్రము. మరి ఏ నామం చేసుకుంటే పరమ పవిత్రమైనటువంటిది అని అంటే గనక పరమశివుడి యొక్క నామానికి మించినటువంటి నామము సృష్టిలో ఏది లేదు అని శాస్త్రం. అంటే కార్తీక మాసం కాబట్టి మామూలుగా యూనివర్సల్ ఆ పరాశక్తి అయినటువంటి అమ్మవారే. అమ్మవారికి తర్వాత దానికి సరిసమానంగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే పరమశివుడు. పరమశివుడి తర్వాత పరిసమాప్తంగా ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడి శాస్త్రము. కాబట్టి ఇక్కడ ఈ కార్తీక మాసంలో శివుని యొక్క నామస్మరణ, పంచాక్షరీ జపం అనేటటువంటిది చేయడం చాలా విశేషమైనటువంటిది. అందులో ఈ శివుడికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి మంత్రాల్లో మనం ఒకటి అర్థం చేసుకుంటే శివుడికి సంబంధించినటువంటి వాటిలో సంతానానికి సంబంధించినటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి. అలాగే ఆరోగ్యానికి అనుసంధానమైనటువంటి మంత్రాలు మృత్యుంజయ మంత్రం ఒకటి ఉంది. అలాగే పాశుపతాలలో చూసుకుంటే కనుక వివాహం కానటువంటి వారికి పాశుపతాలు ఉన్నాయి.
ఐశ్వర్యం లేనటువంటి వారికి పాశుపతాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో సౌఖ్యం లేనటువంటి వారికి పాశుపతాలు ఉన్నాయి. రోగాలను దూరం చేసుకోవడానికి పాశుపతాలు ఉంటే శివుడికి సంబంధించినటువంటి యూనివర్సల్లో ఇది లేదు అన్నదానికి ఏది లేదండి. శివుడికి సంబంధించిన ప్రతి ఒక్క మంత్రము ఉంది. అది ఆయా తరహాలో వాళ్ళు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో జపం చేసుకోవాలి అంటే శివారాధన జపం చేసుకోవడం చాలా ఉత్తమం. చేసుకోవాలి. స్నానము ఈ సమయంలో కార్తీక మాసంలో గంగాదేవి నీటి జలము ఎక్కడ అయితే ఉంటుందో అక్కడ ఆ గంగాదేవి నిక్షిప్తమై ఉంటుంది. కూప స్నానం చేయవచ్చు, నదీ స్నానం చేయవచ్చు, బావిలలో స్నానం చేయవచ్చు, అలాగే సముద్ర స్నానాలు చేయవచ్చు. ఈ యొక్క కార్తీక మాసంలో గంగాదేవి భూమి మీదికి ప్రతి ఒక్క జలరాశిలో ఉండేటటువంటి విధానంగా ఉండేటటువంటిది కాబట్టి స్నానానికి అంత ప్రాముఖ్యత. అలాగే ఈ మాసంలో దానానికి మించినటువంటి గొప్ప గుణము, దానానికి మించినటువంటి గొప్ప పుణ్యం ప్రపంచంలో ఏదీ లేదు. మనం పుణ్యము రెండుటి ద్వారానే సంపాదించుకోగలం. ఒకటి దానం ద్వారా, రెండు పూజల ద్వారా, యజ్ఞయాగాదుల ద్వారా. ఈ రెండుటి ద్వారానే మనం పుణ్యాన్ని సంపాదించుకోవడం తప్ప ఇంకా వేరే ఇతర ఏ అంశాల ద్వారా మనం పుణ్యాన్ని సంపాదించాలి. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు అన్నట్టుగా ఒక్కసారి దానం చేస్తే 11 మార్లు దానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. మనం ఒక్కసారి ఏదైనా ఒక వ్యక్తికి భోజనం పెట్టామంటే 11 మందికి భోజనం పెట్టినటువంటి పుణ్య ఫలితం, అంటే రెట్టింపు ఫలితం కలిగేటటువంటి గొప్పనైనటువంటి మాసము కార్తీక మాసం. ఆ పరమశివుడు అందించినటువంటి గొప్పనైనటువంటి మాసము ఈ కార్తీక మాసము అని దీనికి పేరు. కాబట్టి ఇది కృత్తికా నక్షత్రంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఇది కార్తీక మాసంగా పేరు పొందడం జరిగింది. కాబట్టి ఈ మాసంలో చేసే జప, తప, హోమ, దానాదులన్నిటికీ కూడా రెట్టింపు ఫలితం వచ్చేటటువంటిది. కాబట్టి ఈ మాసంలో చేసే ప్రతి ఒక్క దానానికి, ప్రతి ఒక్క పూజకు, ప్రతి ఒక్క విధానానికి ప్రతి ఒక్క అర్థం అనేటటువంటిది భగవంతుడు వేదమునందు శాస్త్రమునందు మనకు అందించినాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ పురాణంలోనైనా ఏ శాస్త్రంలోనైనా దానము అన్నదానికి, జపము అన్నదానికి మనం క్రియేట్ చేసినటువంటివి కాదు. ఎప్పుడైతే భగవంతుడు అనేటటువంటి వాడు తాను ఆచరించి తన ద్వారా ఋషులకు మునులకు అనువదించి వాళ్ళు మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి విధానాలే ఆచారాలు, వ్యవహారాదులు, సాంప్రదాయాలు, వేదము. మన సనాతన ధర్మానికి పట్టుకొమ్మ ఏంటి అంటే వేదములు. వేదముల నుంచి ఉద్భవించినటువంటివే శాస్త్రములు, శాస్త్రం నుంచి ఉద్భవించినటువంటివే జ్ఞానము, జ్ఞానం నుంచి వచ్చినటువంటిదే ఆచారము అని అర్థము. ఆచారం ఏది ఆచరిస్తే అదే ఆచారం అవుతుంది. నువ్వు ఆచారంగా ఆచరిస్తే ఆచారం అవుతుంది. దాన్ని అనాచారంగా చేసావంటే అది అనాచారం, అంటే తప్పు పద్ధతిలో అవుతుంది. కాబట్టి మనకు లలితా సహస్రనామాల్లో కూడా ఉంది, సవ్య అపసవ్య మార్గస్థ సర్వోపద్ర నివారిణి. అంటే నువ్వు సవ్యంగా చేసావా నీకు సత్ఫలితాలు ఉంటాయి, అపసవ్యంగా చేసావా అదే రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితములు ఉంటాయి. కాబట్టి నువ్వు ఏది ఆచరిస్తే అదే ఆచారం అవుతుంది. కాబట్టి నువ్వు ఈ కార్తీక మాసంలో ఏం ఆచరించాలి అని అంటే, ఎప్పుడైతే ఈ నెల రోజుల పాటు నువ్వు సూర్యుడు రాకమునిపే స్నానం చేస్తావో అది దేవతా స్నానంగా పరిగణించబడుతుంది. సూర్యుడు వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్నానం ఆచరిస్తావో అది రాక్షస స్నానం, దానికి లెక్క ఉండదు. కాబట్టి నువ్వు సూర్యుడు రాకమునిపే స్నానం ఆచరించాలి, అది పద్ధతి. రెండవది దీపారాధన. కార్తీక మాసం అంటేనే దీపారాధనకు పెట్టినటువంటిది పేరు. నువ్వు ఏ మాసంలో దీపం పెట్టకపోయినా, ఆఖరికి శివరాత్రికి కూడా నువ్వు దీపం పెట్టకపోయినా, ఈ కార్తీక మాసం ఒక్కరోజు దీపం పెట్టావు అంటే నువ్వు సంవత్సర కాలంలో 365 రోజులు దీపం పెట్టినటువంటి పుణ్య ఫలితము నీకు వస్తుంది అని అర్థము. అలాగని మిగతా రోజుల్లో పెట్టకూడదు అని కాదు, పెడితే శుభం జరుగుతుంది అని అర్థము. అలాగే జపము. నువ్వు నీ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవాలి, మన జీవితాన్ని మనమే ఉద్ధరింపజేసుకోవాలి, కానీ పక్కన ఉన్న వాడి మీద మనం ఎప్పుడూ ఆశపడకూడదు, ఆధారపడకూడదని శాస్త్రము. కాబట్టి నువ్వు నీ జీవితాన్ని నువ్వే ఉద్ధరింపజేసుకోవాలి, నీ పుణ్యాన్ని నువ్వే సంపాదించుకోవాలి అని అంటే జపము దానికి మార్గము. కాబట్టి జపం చేసుకోవడం చాలా అవుతాం. జపము అన్నదానికి అర్థం ఏంటి అంటే గనక, నువ్వు ఏ దేవత ఆరాధన చేస్తున్నావో దాన్ని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో చేస్తే ఆ పుణ్య ఫలితము నీ జీవిత ఖాతాలో జమ అయిపోయి
ఏమవుతుంది, రాబోయేటటువంటి కష్టకాలం నుంచి నువ్వు బయటపడడానికి ఈ పుణ్య ఫలితం నీకు అప్పుడు ఉపయోగపడుతుంది అని అర్థం చేస్తుంది. కాబట్టి కార్తీక మాసము పరమశివుడికి, దామోదరుడికి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఇక్కడ శివుణ్ణే చెప్తున్నారు, విష్ణుమూర్తిని చెప్పలేదు అనేటటువంటి తారతమ్యం కాదు. మీ యొక్క ఇష్టం, అది మీ భావం, యద్భావం తద్భవతి. నీ భావన విష్ణుమూర్తి మీద ఉంటే విష్ణుమూర్తి యొక్క ఆరాధన కూడా చేసుకోవచ్చు. ఇక్కడ విష్ణుమూర్తి శివుడు వేరు వేరు కాదు. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివం. అంటే శివుడి హృదయంలో విష్ణు ఉంటాడు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. ఇద్దరు మళ్ళా ఒకటే. ఒకరినొకరు ఇప్పుడు శివుడేమో విష్ణుమూర్తిని ఆరాధిస్తాడు, విష్ణుమూర్తి ఏం చేస్తాడు, శివుడిని ఆరాధిస్తాడు. కాబట్టి ఆరాధించే దైవం ఏదైనప్పటికీ ఫలితం ఒకే రకంగా అందించేటటువంటిదే మన వేదశాస్త్రము. కాబట్టి నువ్వు ప్రామాణికంగా ఏదైతే అనుకుంటావో దాన్ని అనుసరించి చేస్తే దానికి మించినటువంటి ఉత్తమమైనటువంటి మార్గం ఇంకొకటి లేదండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి